హలో నమస్తే మామ. ప్రతి ఒక్కరూ మన ఛానల్కి రాగానే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ కంటెంట్ మొత్తం ఈరోజు అయితే ఏ ఒక్కరో కూడా స్కిప్ చేయొద్దని, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది వీడియో అయితే. మనకు బుల్ ఫైటర్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఆ పేరు చెప్పంగానే ప్రతి ఒక్కరికి, ముసలోడి నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఆ పేరు. కానీ ఆయన జల్లికట్టులోకి వచ్చి బుల్ క్యాచింగ్ చేసే సౌండ్ కానీ, ఆ పలకలు కానీ ప్రతి ఒక్కరికి అయితే అర్థమైపోయి ఉంటుంది. నేను ఈ పేరు చెప్పంగానే మీరైతే కామెంట్ చేసేయండి ఎవరెవరికి తెలుసో. మహేష్ యాదవ్ ఈ పేరు చెప్పంగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. బుల్ క్యాచర్స్లో ఇప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు నుంచి అయితే ఎవరికైతే జల్లికట్టు అనుభవం ఉందో వీళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది మహేష్ యాదవ్ అనే పేరు. ఈయన వచ్చి బ్రాహ్మణపల్లి, ఈ మహేష్ యాదవ్ అనే వాళ్ళ ఊరు వచ్చి బ్రాహ్మణపల్లి. ఈయన బుల్ క్యాచింగ్ చేస్తాడనమాట. ప్రతి ఒక్క ఎద్దుని పడతాడు జల్లికట్లు. ఎటువంటి ఎద్దునైనా సరే వంచే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే జల్లికట్టులో ఒక మహేష్ యాదవ్. ఈ మహేష్ యాదవ్ స్టోరీ మొత్తం వినండి మీరైతే ఎలా ఉంటుందో. మరి ఇప్పటి కాలంలో అయితే అప్పుడప్పుడు ఇప్పుడు కూడా పండగలు జరుగుతున్నాయి. అప్పటి కాలంలో ఇలా కాదనమాట. సంక్రాంతి వచ్చిందంటేనే పండగలు, సంక్రాంతికే పండగలు చేస్తారనమాట. ఎటువంటి విలేజ్లో వేసినా, ఏ విలేజ్లో వేసినా మహేష్ యాదవ్ వచ్చాడ్రా ఈ రోజు పండగ కంటే ఖచ్చితంగా 4-5 పలకలన్నా పడతాడు అనే సౌండ్ వచ్చేదనమాట. ఇప్పట్లో డెకరేషన్లో ఆర్చులు అవి ఇవి ఉన్నాయి, పట్టుకొని వెళ్ళిపోతున్నారు పిల్లలు. అప్పట్లో ఆయన ఎలా అంటే ఒక పలక ఉంటుంది, దానికి జస్ట్ ఆడాడ గజ్జలు కట్టి ఉంటారు అంతే. డెకరేషన్లు కూడా ఏం లేవు, డెకరేషన్లు అంటే కూడా తెలియదు అప్పట్లో. అట్లాంటి ఎద్దుల్ని వేసి వంచేవాడంట. ఎద్దు ఈరోజు పోకూడదు, ఎద్దు ఒకసారి పడితే చెయ్యి తగులుకుంటే పోయే ఎద్దును వదలడంట. అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి మహేష్ యాదవ్. ఎటువంటి ఎద్దునైనా సరే, ప్రతి ఎద్దైనా సరే, ఒకవేళ కానీ ఆవులలో వస్తా ఉంది అనుకో, మధ్యలో కాడు ఉంటే కూడా దాన్ని ఈరోజు నేను పట్టాలరా అంటే ఆవుల కింద పడైనా సరే కాడిని పట్టేటోడంట. అంత బుల్ క్యాచింగ్ అనుభవం ఉన్న వ్యక్తి మహేష్ యాదవ్. ఈయన చూసేదానికి సింపుల్గా ఉంటాడు కానీ వేరే లెవెల్లో పట్టేటోడు. ఆయన టీం ఉంటుంది. ఆయన వయసు ఎంత ఉంటుంది, ఒక 40+ ఉంటుంది. అప్పుడు కూడా బుల్ క్యాచింగ్ చేసినాడు ఆయన. 40 ఏళ్ళు ప్లస్ ఉన్నప్పుడు కూడా ఆయన బుల్ క్యాచింగ్ చేసినాడు. చూడండి, మీకు ఒకసారి మన ఛానల్లో కూడా పెడతాను అవి. అప్పట్లో కూడా ఆయన వెనకాల చిన్న చిన్న పిల్లలు ఉండేది. ఎవరో తెలిసిన ఈ మహేష్ యాదవ్ వరుణ్ యాదవ్ వాళ్ళ డాడీ. ఇప్పుడు బుల్ ఫైటర్ వరుణ్ యాదవ్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న అనమాట ఈయన. వాళ్ళ నాన్న వరుణ్ యాదవ్ని వెనకాల నిల్చుకొని పెట్టుకునేటోడు. అంటే ట్రైనింగ్ వరుణ్ యాదవ్కి అంత తెలియదు. వాళ్ళ నాన్న ఎద్దులు పట్టి 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 వెనకాల నిల్చొని పెట్టుకునేటోడు వరుణ్ యాదవ్. రే నువ్వు నిలబడుకో, ఎద్దు వస్తుంది, నేను ఎద్దుని వేసిన వెంటనే నేను ఎలా అయితే ఎద్దును పడుతున్నానో నువ్వు కూడా అలానే ఎద్దుని వేసుకొని రా నా వెనకాన అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేటోడు మహేష్ యాదవ్. వరుణ్ యాదవ్ వాళ్ళ నాన్న. ఎటువంటి కాడి మీద పోతా ఉన్న ఇద్దరు ఉంటారు, అబ్బా కొడుకు. అలా పట్టేటోళ్ళు అంట మన జల్లికట్టు బుల్ క్యాచింగ్ అంటే. అలా 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 ఆయనకి ఇంకా వయసు అయ్యింది. దాని తర్వాత బాగా క్లిక్ అయిన వ్యక్తి ఎవరంటే మన వరుణ్ యాదవ్. వరుణ్ యాదవ్ ఎట్టయితే వాళ్ళ నాన్న ఎద్దులు పడతా ఉన్నాడో యాజ్ ఇట్ ఈజ్ ఒక్క రూవ కూడా తప్పకుండా పడతాడు మన వరుణ్ యాదవ్. ఎటువంటి ఎద్దునైనా సరే అది అటు వెళ్ళి ఇటు తిరిగినా కూడా సడన్గా ఎద్దునేసుకొని వెళ్ళిపోతాడు. అంత కెపాసిటీ ఉన్న మన వరుణ్ యాదవ్. నేను రీసెంట్గా చాలా ఊర్లలో చూశాను వరుణ్ యాదవ్ని. ఏంద్రా ఈయన ఎద్దులు పట్టేస్తాడు, ఏంద్రా నాయన ఈయన ఎటువంటి ఎద్దుకు భయపడ్డు, ఆవుల కింద పడినా కూడా మళ్ళా లేసి ఎద్దులు పడతాడు, దీన్ని ఒకసారి నేను డైరెక్ట్గా చూడాల్సిందే ఈయన్ని వీడియోస్లో అయితే చూస్తున్నానని చెప్పి గంగుడిపల్లికి వెళ్ళా. ఈ సంవత్సరం గంగుడిపల్లిలో పండగ జరిగింది. అక్కడికి వెళ్ళాను. ఒక ఎద్దుని వేసుకొని వెళ్ళాడు, పలకిప్పారు. మళ్ళా రెండో ఎద్దు ఒక 4 ఎద్దుల తర్వాత వదిలిన ఎద్దుని వేసుకొని వెళ్ళాడు, కింద పడిపోయినాడు, పలకిప్పారు. మూడో ఎద్దు వచ్చింది, కొట్టింది. ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయింది అనమాట. కొంచెం ఊదింది కాలు. అయినా కూడా ఆయన కాలు నొప్పి చూడట్లా. నాకు ఈరోజు పండగ మిస్ అయిపోతాందే, నేను ఇంకా ఎద్దులను పట్టాలి అని చెప్పి ఎద్దులు పట్టుకొని పోతున్నాడు. ఇంకా కూడా ఏమవుతుంది అది, నాకు ఇవంతా అనుభవమే. ఏమైతే చిన్న దెబ్బ తిని మళ్ళా కూడా ఎద్దులు పడతానని చెప్పి ఎద్దులు పట్టుకొని వెళ్తున్నాడు. ఏంద్రా ఈయన ధైర్యం, వరుణ్ యాదవ్ ధైర్యం ఏంద్రా, దెబ్బలు తగిలినా కూడా మళ్ళా కూడా పట్టుకొని వెళ్తున్నాడు అనుకున్నా. అది మంచి బుల్ క్యాచర్ వరుణ్ యాదవ్. మన జల్లికట్టులోనే మంచి బుల్ క్యాచర్ ఎవరైనా ఉన్నారంటే ఒక వరుణ్ యాదవ్. అది కాకుండా ఆయన మోటివేషన్ చేస్తాడు పిల్లలకు కూడా. అరే మొరిటిగా పట్టద్దండి, ఆగండి, నిదానంగా 20 ఎద్దులు పోతే ఒక ఎద్దును పట్టండి రా, దెబ్బలు తగిలితే ఎవరు చూడరు రేపు మనకి. 20 ఎద్దులు పోతే ఒక ఎద్దును పట్టండి, జాగ్రత్తగా పట్టండి అంటాడు. అంత మోటివేషన్ ఇస్తాడు. ఆయన వల్ల ఆయన కింద తయారు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు కూడా. అంటే ఇలా పట్టండి ఇలా పట్టండి, ఒక 4-5 మందిని కూడా తయారు చేశాడు వరుణ్ యాదవ్. అంటే బుల్ క్యాచర్స్ని బాగా తయారు చేశాడు వరుణ్ యాదవ్ కూడా.
అలా మంచి మోటివేషన్ ఇస్తాడు. అలానే మన వరుణ్ యాదవ్ బుల్ క్యాచెస్ అంటే ప్రతి ఒక్కరికి ఫ్యాన్ పేజే ఉంది వాళ్ళకి. వరుణ్ యాదవ్కి ఒక ఫ్యాన్ పేజ్ ఉంది బుల్ క్యాచింగ్ అని. వేరే లెవెల్లో పడతారు ఆయన. పిల్లోళ్ళు ఆయనతో పాటు ఉన్న పిల్లోళ్ళు కూడా భయంకరంగా చేస్తూ ఉంటారు. అలానే మన వరుణ్ యాదవ్కి ఎద్దులు కూడా ఉన్నాయి. ఒకటి లక్కీ అని ఇంతకుముందు మంచి పేరు తీసుకొచ్చింది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వరుణ్ యాదవ్ ఆ ఎద్దుని అయితే వదులుకోవాల్సి వచ్చింది. ఆయన మెంటాలిటీ ఎలా అంటే నాకు ఖచ్చితంగా ఎద్దు ఉండాలా, ప్లస్ నేను బుల్ క్యాచింగ్ చేయాలా. అది ఒక మంచి గుణం అనమాట. ఎవరికైనా సరే ఈ గుణం ఉండాలి. ఎద్దు ఉండాలి, బుల్ క్యాచింగ్ చేయాలి. అప్పుడే పేరు, అప్పుడే ఒక ఊరు, అప్పుడే ఒక కథ, అప్పుడే ఒక యాదవ్, ఒక వరుణ్ యాదవ్. ఎవరైనా సరే ఎద్దు క్యాచింగ్ రెండు ఉంటేనే. ఈరోజు క్యాచింగ్ నేను ఈరోజు ఒక ఎద్దును పట్టేస్తా, ఎగర్తా, కామన్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ నిజాలు. నీ ఎద్దును పట్టేసి నీకు ఎద్దు ఉండదు, నేను ఎద్దును పట్టేసి ఎగరతా. ఏమరా ఏం చేస్తారా మీరు, పట్టేనంటారా నీ ఎద్దును అని. నీకు ఎద్దు ఉండాలా, నీ ఎద్దు పోవాలా, నీ ఎద్దులో సత్తా ఉండాలా, నీలో సత్తా ఉండాలా, నువ్వు బుల్ క్యాచింగ్ చేయాలా. అప్పుడు ఒక రేంజ్, ఒక పేరు. అది ఉన్న కెపాసిటీ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వరుణ్ యాదవ్. ఎద్దుంది, అలానే బుల్ క్యాచింగ్ చేస్తాడు. ఇప్పటి నుంచి కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళ డాడీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎద్దును మేపతా, ఎద్దును వదులుతా, బుల్ క్యాచింగ్ చేస్తా అన్నాడు. అది వాళ్ళ పవర్. వాళ్ళ డాడీ ఎలా అయితే చేస్తానే ఉన్నాడు వరుణ్ యాదవ్, వాళ్ళ డాడీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వరుణ్ యాదవ్ కూడా అలానే ఫాలో అవుతున్నాడు. నాకు ఎద్దు ఉండాలి, నేను బుల్ క్యాచింగ్ చేస్తాను, రెండు చేస్తాను అంటాడు. అది వరుణ్ యాదవ్. ఈ రోజు మన వరుణ్ యాదవ్ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరైతే మన ఛానల్లోకి వచ్చి అయితే కామెంట్ చేసేయండి. అలానే వీడియోని అయితే ఎవరో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలానే నేను ఇంకా మరిన్ని వీడియోస్తో వస్తాను. బుల్ క్యాచింగ్, ఇంకా బుల్ ఫైటర్స్ అయితే చాలా మంది ఉన్నారు, వాళ్ళ వీడియోస్ కూడా తీస్తాను. అలానే ఎవరైనా సరే బుల్ క్యాచింగ్ లో కానీ ఎటువంటి మిస్టేక్స్ జరిగినా, అలాగే జెండాలు గిండాలు ఇలాంటివి ఏవి అయితే పట్టద్దండి. ఎందుకంటే చాలా మంది ఇది చెప్తున్నారు చాలా ఊర్లలో కూడా, ఎవరు అయితే దీన్ని పట్టించుకోవట్లేదు. అలానే నెక్స్ట్ ఏంటంటే ఆగిపోయిన గొడ్డుని పట్టడం కూడా తప్పు. ఎందుకంటే దాన్ని పట్టినా కూడా ఒక పేరు ఊరు కూడా ఉండదు. ఆగిపోయిన గొడ్డుని అయితే ఎవరు పట్టద్దండి. ప్రతి ఒక్కరూ అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.